అతను ఒక పెయింట్ మేస్త్రి. అతని దగ్గర 20 మంది పెయింట్ వాళ్ళు ఉన్నారు. అది ఒక పెద్ద సిటీ. ఆ సిటీలో అతను పెయింటింగ్ పని చేస్తుంటే అతన్ని పిలవని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఎవరైనా సరే చిన్న పని కాంచి పెద్ద పని వరకు ఆ మేస్త్రినే పిలవాలి. ఎందుకంటే ఆయన మంచితనం అలా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పెయింటర్లందరూ ఇతని ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు 2 రోజులు పని చేసి ఆ ఇంట్లోనే అన్నం తిని పెయింట్ పని చేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అది చూసిన తన తండ్రి, అరే ఎక్కడెక్కడ వాళ్ళందరిని ఇంటికి తీసుకొస్తున్నావు, మన ఇంటికాడ ఉంచి పని చేయించుకొని వాళ్ళకి అన్నం పెడుతున్నావు, అందరూ మంచోళ్ళు ఉండరా అని ఆ పెయింట్ మేస్త్రికి వాళ్ళ తండ్రి చెప్పేవాడు. అయినా సరే ఆ పెయింట్ మేస్త్రి తన మంచితనం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంట్లో ఉంచుకొని అన్నం పెట్టి వాళ్ళకి పని చూపించేవాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ పెయింట్ మేస్త్రికి పుట్టినరోజు వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు అన్నాడు, నాన్న మా ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాను, నేను పిలిచి అందరికీ భోజనాలు పెట్టాలి నాన్న అని వాళ్ళ నాన్నకు చెప్పాడు. అప్పుడు సరేరా, వాళ్ళ నెంబర్ మొత్తం నాకు ఇవ్వు, నువ్వు ఏదో ప్రాజెక్ట్ వచ్చిందన్నావు కదా, అక్కడికి వెళ్ళి ఆ పని నువ్వు చూసుకో, మీ ఫ్రెండ్స్ మొత్తాన్ని నేను పిలుస్తాను అన్నాడు. అప్పుడు సరేనని చెప్పి ఆ పెయింట్ మేస్త్రి వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన పుట్టినరోజు నాడు చూస్తే ఏ ఒక్కరు రాలేదు. కొంతమంది ఒక 2-3 ఒక 4 లోపు ఉన్నారు. ఏనానా నేను 20 మంది ఉన్నారు కదా నాకు మన కాడికి పనికొచ్చేవాళ్ళు, ఈ 4 కనపడ్డారు ఏంటి అని ఆ పెయింట్ మేస్త్రి వాళ్ళ నాన్న అడిగాడు. అరే నేను పిలిచాను, పుట్టినరోజు అని చెప్పలేదు, అయ్యా మా అబ్బాయికి కాలుకు దెబ్బ తగిలింది, లేగలేకపోతున్నాడు, ఒక పని ఆగిపోయింది, అక్కడ నష్టం వచ్చింది, ఆ పనిని మీరు పూర్తి చేయమన్నాడు, డబ్బులు ఈసారి తనన్నాడు, రమ్మన్నాడన్న అని చెప్పాను. దానికి అందరూ ఫ్రీగా చేయాల్సి వచ్చిద్దా అని ఎవ్వరూ రాలేదు. ఆ ఫ్రీగా చేస్తాము, అన్నయ్యని బయటపడేస్తాను వచ్చిన వాళ్ళే ఈ 4. ఈ 4 నిజమైన మన స్నేహితులు, మన బంధువులు, మన పెయింటర్సు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మనోళ్ళు. పిలిచిన వెంటనే ఆపద అని తెలుసుకొని వచ్చిన వాళ్ళే మనోళ్ళు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వచ్చి పని చేసుకొని డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళే. కానీ నిజంగా మన అంటూ ఉన్నవాళ్ళు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వచ్చారా చూసావా, ఈ 4. ఈ 4కి నువ్వు పని చెబితే చాలు, వృధా అయిన అంతమందిని మనం మెయింటైన్ చేయాల్సిన పని లేదని చెప్పాడు. మరి ఈ రోజున నువ్వు ఆపదలో ఉన్నావు అని తెలిసినప్పుడు నీ కోసం వచ్చిన వాళ్ళే మనోళ్ళు. వాళ్ళ అవసరాల కోసం వచ్చి నిన్ను వాడుకొని వెళ్ళే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. మరి ఈరోజు నువ్వు పాపంలో కొట్టుకుపోతున్నప్పుడు నీ పాపాలను తీయటానికి వచ్చిన వాడే నజరేయుడైన యేసయ్య. మరి యేసయ్య మనవాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం వచ్చాడు. మరి ఈరోజు ఎంతమంది చెబుతున్నారు యేసయ్య నా కోసం ప్రాణం పెట్టారని. ఆయన నీ కోసం వచ్చినప్పుడు నీ హృదయంలో ఆయనకి చోటిస్తే నువ్వు అద్భుతమైన అవకాశాలని చూస్తావు. ఈ చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్.